హలో అండి, ప్రైజ్ లార్డ్. అందరు ఎలా ఉన్నారండి? ముందుగా మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరు బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఈరోజు కొంతమంది అయితే చర్చ్లో బాగా చర్చ్లో గడుపుతారు, కొంతమంది అయితే ఇంట్లోనే ఉండి మంచి ఫుడ్ చేసుకొని తింటారు కదా. ఈరోజు నేను కంప్లీట్ మంచిగా నాన్ వెజ్ ప్రతిసారి చేసుకుంటాం కదండి. ఈసారి అయితే నేను ఒక వెజ్ నాన్ వెజ్ ఎగ్స్ అవన్నీ కలుపుకొని మంచిగా కంఫర్ట్ ఫుడ్ చేసుకొని తిందాము ఈ ఇయర్లో అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ ఫస్ట్ అయితే నేను పప్పులు కడిగి పెడుతున్నానండి. ఏమేమి చేస్తున్నానో చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. చాలా బాగుంటుంది ఇలా చేసుకుని తింటే. నేను ప్రతిసారి మీకు పప్పు ఎలా చేస్తానో తెలుసు. పప్పు, దాంతోపాటు ఉప్పు, పసుపు, ధనియా జీరా పౌడర్, కొంచెం ఆయిల్, దాంతోపాటు 2 టమాటాస్ వేసుకొని నేనైతే ఇక్కడ కరివేపాకు అనేది చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట. ఇది మామూలుగా కరివేపాకు వేసామనుకోండి పప్పులో, దాన్ని తీసేసి పక్కన పెట్టేసి మామూలుగా తినేస్తున్నారు. ఇలాగైతే మనకి ఈజీగా ఉంటుంది, తింటారు మంచిగా అని చెప్పేసి నేనైతే ఏం చేశానంటే కరివేపాకు చిన్నగా చేసేసి దాంట్లో 2 పచ్చిమిర్చి వేసుకొని నేనైతే స్టవ్ మీద అయితే పెడదాం నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల నేను రైస్ కూడా నానబెట్టేసుకుంటున్నాను అనమాట. 2 కలిపి ఒకసారి నానిన తర్వాత ఒకసారి పెట్టుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి ఇలా చేశానండి. ఈ పెట్టుకోవడం వల్ల చాలా మంచిది అనమాట. అందుకని చెప్పేసి ఇలాగ నానబెట్టుకుంటే మనకి తొందరగా ఉడుకుతుంది, దానివల్ల కూడా మనకు మంచి అవుతుంది. అందుకని చెప్పేసి ఇలా చేశానండి. ఇక్కడైతే నేను చిక్కుడుకాయ కర్రీ వండుదామా అని, కర్రీ కాదు ఫ్రై అండి, ఫ్రై వండుదామని చెప్పేసి ముందుగానే దాన్ని అయితే మంచిగా చిన్నగా చేసేసుకొని పెట్టుకున్నాను. దీంట్లోకి అయితే కొంచెమే ఎక్కువ చేయట్లేదు, ఎందుకంటే మనం ఎక్కువగా చేసుకుంటున్నాం కాబట్టి. ఐటమ్స్ కొంచెం ఎక్కువగా ఉంటే కొంచెం సరిపోతుంది కదా, మేము ఇద్దరమే కదా, అందుకని చెప్పేసి కొంచెం వేసుకున్నాను. నా దగ్గర ఉన్నవే అవి అనమాట చిక్కుడుకాయలు. అవన్నీ కూడా వేసేసుకొని దాంట్లోనే కొంచెం ఉప్పు, వాటర్ వేసుకొని ఉడకపెట్టడానికి అయితే పెట్టేశాను. ఈ కుక్కర్లోకి నేను ములక్కాడలు వేద్దాం అనుకున్నాను, బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఎండు చేప కూడా వేపేస్తున్నాను అనమాట. 2 తీసుకున్నానండి, ఎక్కువగా వద్దు అన్నట్టుగా. కొంచెం దాంట్లో నంచుకుంటే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి. దీంతోపాటు నేను ఎగ్స్ కూడా పెడుతున్నాను, అందుకని చెప్పేసి నేనైతే ఇలా 4 ఇద్దరం కాబట్టి 2 సరిపోతాయండి. చిన్నగానే కొంచెం అన్నీ కలర్ఫుల్ కనిపించాలన్నట్టుగా నేనైతే ఇలా చేశాను. ఇదైతే మంచిగా చిన్న కట్ చేసుకున్నాను కదా, 2 కింద కట్ చేసుకున్నాను కదా, దీంట్లో వేడి నీళ్ళు వేసుకొని దీన్ని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల నాకైతే చిక్కుడుకాయలు అనేది మంచిగా ఉడికిపోయినాయండి. దాన్ని అయితే తీసేసి పక్కన పెట్టేసుకుని ఇక్కడ నేను దీనికి కర్రీకి ఫ్రైకి రెడీ చేసుకున్నాను అనమాట, చిక్కుడుకాయ కర్రీ కోసం అని చెప్పేసి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి అయితే ఆనియన్స్ వేసుకోవాలి. చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఒక 1 చిన్న మీడియం సైజులో ఉన్న ఆనియన్ అయితే వేసుకున్నానండి. ఇది వేగుతుండగా తర్వాత నేనైతే ఇక్కడ రైస్ కూడా వెలిగించుకున్నాను, పక్కన పప్పు కూడా పెట్టేశాను అనమాట. ఒకే టైంకి కరెక్ట్గా టైంకి అన్నీ అయిపోతాయి అన్నట్టుగా. సింపుల్గా చేసుకోవాలి, తొందరగా అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలాంటివే బెటర్ అనమాట. కానీ చాలా బాగుంటుందండి, నాకు చాలా ఇష్టం ఇలా తినడం కూడా. ప్రతి ఇయర్లో ఏదో ఒకటి, ఏ ఫంక్షన్ వచ్చినా ఖచ్చితంగా మనమైతే నాన్ వెజ్ ఖచ్చితంగా వండుకుంటాము. కానీ ఈసారి నేనైతే ఇలా చేశానండి. ఆ విషయాన్ని పక్కన పెడితే ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయిన తర్వాత అదైతే చిక్కుడుకాయలు అయితే దీంట్లో వేసేసుకొని దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు ముందు వేసాం కాబట్టి ఇంకా వేయలేదనమాట. పసుపు, దాంతోపాటు ధనియా జీరా పౌడర్ వేసుకొని లైట్గా కొంచెం కారం కూడా వేసుకొని కొంచెం వేపించుకొని అది ఆఫ్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నానండి. నాకు ఫ్రై అయితే అయిపోయింది, చిక్కుడుకాయ ఫ్రై. ఇక్కడైతే నేను పప్పు అయితే తాలింపు పెట్టుకోవాలి. ముందైతే నేను అది మంచిగా స్మాష్ చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి ములక్కాడలు మెత్తగా అయిపోతాయని చెప్పేసి ఫస్ట్ అవి తీసి పక్కన పెట్టుకొని ఇక్కడ టమాటాలు మొత్తం అన్నీ కూడా మంచిగా స్మాష్ చేసుకుంటున్నాను అనమాట. పప్పు గుత్తితో మంచిగా మెదుపుకుంటున్నానండి. ఇలా చేసుకుంటా నేను. టమాటాలు ఎప్పుడు కూడా నేను కట్ చేసి వేసుకుంటా చాలామంది, నాకు ఎందుకో తెలియదండి, అలా వేసినా కూడా ఉడకదేమో అన్నట్టుగా నేనైతే ఇలా చేస్తాను. టమాటాలు డైరెక్ట్గా వేసేస్తాను అనమాట, ముచ్చుకోటి కట్ చేసేసుకొని. ఇలా కట్ చేసుకొని మంచిగా మెదుపుకొని దీంట్లోకి అయితే మనం
నేనైతే దీంట్లోకి పులుపు కోసం అని చెప్పేసి చింతకాయలు వేసానండి. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇప్పుడు సీజన్ కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాగ నేనైతే ఉడకపెట్టుకున్నాను కొంచెమే. ఈ లోపల నేను ఖాళీగా ఉన్నాను కదా, ఆ ఖాళీ నేను ఇలాగైతే ఇంకొక కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుని ఎండు చేపల ముక్కలు దాంట్లో వేసి కొంచెం పసుపు కారం వేసుకోవాలండి. ఎందుకంటే ఎండు చేపలు ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి వేయలేదన్నమాట నేను. అందుకని చెప్పి ఉప్పు వేసుకోకండి, దానివల్ల ఏంటంటే మళ్ళీ ఇంకా ఉప్పు ఎక్కువైపోతుంది. ఇలా నూనెలో మంచిగా వేగనిచ్చుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేగనిచ్చుకోవాలి. ఇక్కడ 2 గుడ్లు అయితే ఇలాగ చిన్న కట్ చేసుకొని వేసుకున్నాను. నిజంగా చాలా టేస్టీగా వచ్చిందండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని చెప్పేసి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మంచిగా నూనెలో వేగి ఆల్రెడీ దాంట్లో కారం అయి ఉన్నాయి కదా, అవి కూడా టేస్ట్ బాగా దానికి పట్టి చాలా టేస్టీగా అనిపించింది. ఈ మంచిగా వేగుతున్నప్పుడే కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి అయితే కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను అనమాట. లాస్ట్లో కొంచెం క్రంచీగా తగులుతూ ఆ టేస్ట్ కూడా బాగుంటుంది, అందుకని చెప్పేసి ఇలా చేశాను. దానిపైన కొంచెం నేను కారము లైట్గా ఉప్పు కూడా వేసుకుని కొంచెం సేపు వేగనిచ్చుకున్నానండి. ఆ వేగిన తర్వాత ఆఫ్ చేసేసుకున్నాను. ఈ లోపల చింతకాయలు కూడా మంచిగా మగ్గిపోయినాయి అనమాట. దాని నుంచి పులుపు తీసేసుకుని పక్కన పెట్టుకుని దాంట్లోకి అయితే పప్పులోకి అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడైతే నేను తాలింపు అయితే పెడుతున్నానండి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకొని చేశాను అనమాట. బాగా వచ్చింది. ఎప్పుడైనా కొంచెం నేను స్పెషల్గా చేయాలనుకుంటే ఉల్లిపాయలు అన్నీ వేసుకొని చేస్తానండి. ఇలాగా టేస్ట్ కూడా బాగుంది, పప్పుచారు లాగా. ఇలాగ నేనైతే మంచి కంఫర్ట్ ఫుడ్ అయితే చేసుకున్నానండి. ప్రతిసారి ఎప్పుడు నాన్ వెజ్జే కాదు, ఇది వెజ్లో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో నా ప్లేటు. దీన్ని చూస్తుంటే నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇంత బాగా కనిపిస్తుంది కదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కాంబినేషన్ నాకు చాలా ఇష్టము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఎప్పుడు కూడా మీకు కాంబినేషన్ ఇలా ఈ కాంబినేషన్లో చేయండి బాగుంటుందని చాలాసార్లు చెప్తా ఉంటాను. ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ములక్కాడ పప్పుచారు, దాంతోపాటు చుక్కుడుకాయ ఫ్రై, దాంతోపాటుగా ఎగ్స్ కూడా ఫ్రై చేసుకున్నాను. అంతేకాకుండా ఎండి చేపలు కూడా వేసుకొని మంచిగా పెట్టుకున్నాను. ఇక్కడ నేను మునగాకు తెలుసు కదా మీకు, ఎక్కువగా తింటూ ఉంటున్నాను కదా ఈ మధ్యన. మునగాకు పౌడర్ ఫస్ట్ వేసుకొని ఒక ముద్దలోకి నేను తింటున్నాను అనమాట. ఇలాగ నేను పొడి చేసుకొని పెట్టుకున్నాను కదండి మునగాకు పొడి, దాంట్లోకి నేను ఇక్కడ ఎండి చేప అది పెట్టుకొని తిన్నానండి. చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా. నేనైతే ఇలాగ మంచిగా తిన్నాను అనమాట. అన్నీ కూడా టేస్ట్ చేశాను. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కంప్లీట్గా ఫుడ్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. లాస్ట్ ఇయర్ అయితే నా లైఫ్లోకి సంతోషం వచ్చింది, సాడ్ వచ్చింది, అలాగే కొన్ని డిసప్పాయింట్స్ అవుతూ కూడా వచ్చానండి. ఆ సంతోషం అనేది అందరి లైఫ్లో ఉంటుంది, బాధ అనేది కూడా అందరి లైఫ్లో ఉంటుంది. అన్నీ అడ్జస్ట్ చేసుకుంటేనే కదా లైఫ్. కొత్త సంవత్సరంలో మీ అందరికీ సంతోషాన్ని, హ్యాపీనెస్ ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నాను. అలాగే నా ఫ్యామిలీ గురించి, నా గురించి కూడా ప్రేయర్ చేయండి. నా వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.